మధురేడా మధు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, అల్లూరి లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం, మందకృష్ణమాలి గారి నాయకత్వం, జోహార్ మాదిగమర వీరులకు, జోహార్ మాదిగమర వీరులకు, లాలి గౌరవ శ్రీ మందకృష్ణమాలి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై సంజయ్ అన్న, జై సంజయ్ అన్న, జోహార్ మాదిగమర వీరులకు, జోహార్ మాదిగమర వీరులకు. ప్రవేశపెట్టిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం, జోహార్ మాదిగమర వీరులకు. ఇంకేం నీళ్ళు సెట్టింగ్ అయ్యా ఇది పక్క పని ఉన్నాడు, అటు పోయి అంటున్నాడు అన్న. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అన్న అందరి సహకారంతోనే బిల్ అయింది. మరి ఉద్యమం ఏం చేసినప్పటికీ ప్రతి ఒక్కరు సహకారం జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. సంజయ్ నాయకత్వం, సంజయ్ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, సంజయ్ అన్న గారి నాయకత్వం. జోహార్ మాదిగ మన వీరులకు. ఐదారు తీసుకోండి. ఒకసారి ప్రియతమ నాయకులు గౌరవ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న అసెంబ్లీలో ఒక చరిత్రాత్మక ఘట్టం జరిగింది. అది ఎస్సీ వర్గీకరణ బిల్లును గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టి ఆమోదించినందుకు ఈరోజు బాలాభిషేకం ఈరోజు చేయడం జరిగింది. అదేవిధంగా స్వీట్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ అడ్వాల జ్యోతి మేడం గారికి, అదేవిధంగా పెద్దలు గిరినాభూషణ్ గారికి, పాల్గొన్న పెద్దలందరికీ నమస్కారం తెలుపుతూ, మరి ఈ యొక్క తీర్పు 1994లో గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో ఉద్యమం ఏర్పడినప్పటికీ గల్లీ నుండి రాష్ట్ర స్థాయి వరకు ఢిల్లీ వరకు మరి ఉద్యమం చేపట్టడం జరిగింది. ఎంతో మంది పోరాటం చేయడం జరిగింది. ఇందులో కొంతమంది అమరులు కూడా అయినారు. ఈ యొక్క విజయం అమరులకు అంకితం చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మాకు సహకరించిన అన్ని పార్టీలకు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఈ యొక్క మాదిగ అమర వీరులకు ఎవరైతే అమరులైనో వారికి కుటుంబాలను ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మేము చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఎంతోమంది ముఖ్యమంత్రులు, చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి కానీ, కేసీఆర్ కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చినా ఇది సాధ్యం కాలేదు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆగస్టు 1వ తేదీన సుప్రీంకోర్టు 7 సభ్యుల ధర్మాసనం ఎప్పుడైతే రాష్ట్రాలు చేసుకోవచ్చునని చెప్పిన గంటలోపు ఆ రోజు అసెంబ్లీలో భారతదేశంలోనే తొలి ముఖ్యమంత్రి మేము సుప్రీంకోర్టుకు అనుగుణంగా మేము ప్రవేశపెడతామని అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. చెప్పడమే కాకుండా ఇచ్చిన మాట ప్రకారం 7 నెలల్లోనే ఈ యొక్క ఎస్సీ వర్గీకరణను వారి యొక్క మనస్సాక్షిగా నాకు మనసులో ఉంది. నేను ఎప్పుడైతే జడ్పీటీ స్థాయిలో ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, ఎమ్మెల్యేగా ఉన్నా, ఎంపీగా ఉన్నా, ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నా, నాకు మాదిగలు అండగా ఉన్నారు. వాళ్ళ కష్ట సుఖాల్లో నేను పాలు పంచుకున్న, ఉద్యమాల్లో పాల్గొంటున్నా. నిజంగా నాకు సంతోషం ఉందని వారు మనసా వాచగా ఈ యొక్క వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టినందుకు నిజంగా మాదిగ జాతి మొత్తం రుణపడి ఉంటుంది, వారికి కృతజ్ఞత ఉంటామని చెబుతూ, అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు కూడా మాకు డాక్టర్గా ఉన్నప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ గురించి ఎన్నో విధంగా మాకు సహకరించారు. అదేవిధంగా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా వారు సహకరిస్తున్నారు. ఇతర ప్రతినిధులు మా లచ్చన్న కానీ, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు, సమాజం, మీడియా మొత్తం మాకు సహకరించడం వల్ల ఈ యొక్క విజయం సాధించుకున్నాం. ఈ యొక్క మా చిరకాల కోరికకు సహకరించిన పెద్దలందరికీ, ముఖ్యమంత్రి గారికి, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా మా మందాకృష్ణ మాదిగ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మాది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిన్న ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడం హర్షించదగ్గ విషయం. మరి దళితులది ఒక దశాబ్దాల కోరిక సాకారమైన రోజు నిన్న.
మరి 3 దశాబ్దాల నుండి వాళ్ళు పోరాటం చేస్తుంటే మరి నిజంగా మందకృష్ణ మాదిగా వారు 30 సంవత్సరాల కింద పోరాటం చేస్తున్నారు. వారికి కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ ఏది ఏమైనా పార్టీలకు అతీతంగా నిన్న బిల్లును ఆమోదింపజేసినందుకు వెంటనే దీన్ని అన్ని ఏ వర్గానికి ఏబిసిడి 3 వర్గాలుగా చేసి బిల్లు పాస్ చేశారు. అది ముఖ్యమంత్రి గారు ఇవి చరిత్రలో మర్చిపోయింది. మొన్న బీసీ ఒకటి, నిన్న ఎస్సీ ఒకటి, ఇవి 2 కూడా చరిత్రలో మర్చిపోలేని. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అందరినీ మరిపించి ఆయన పరిపాలన చేశారు. మరి ఇప్పుడు 10 సంవత్సరాలు కేసీఆర్ను మరిపించే విధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలన చేస్తూ రోజు 18 గంటలు శ్రమిస్తూ ముందుకెళ్తున్నాడు. మరి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు. అవి చెప్పాలంటే ఇంత పొడవు లిస్టు కానీ అవి ప్రజలకు పోతలేవు. దయచేసి కార్యకర్తలు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, మన స్కీములు మనం ప్రజలకు తీసుకెళ్ళి రేపు ఈ స్కీముల ఫలితమే రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ జెండా ఎగరబేయాలి. కాబట్టి దయచేసి ఈ స్కీములన్నీ ప్రజలకు తీసుకెళ్ళి తప్పకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముగించడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు. ఈరోజు జగిత్యాల పట్టణంలో మరి సంజయన్న గారి ఆధ్వర్యంలో మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైన మన రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. మరి నిన్న అసెంబ్లీ సాక్షిగా ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టి మరి ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్న దళిత సోదరులకు ప్రతి ఒక్కరికి న్యాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈరోజు దేశవ్యాప్తంగా చూసుకుంటే 2 మైలురాయిలు, ఒకటి బీసీ కుల వర్గీకరణ, అలాగే ఎస్సీ కుల వర్గీకరణ, మనకి బీసీ 42% రిజర్వేషన్, అట్లాగే ఎస్సీ కుల వర్గీకరణ చేయడంతో ఈరోజు దేశవ్యాప్తంగా ఇవి ఒక 2 మైలురాయిగా ఉండిపోవడం జరిగింది. మరి ఇట్లాగే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒక హర్షం వ్యక్తం చేయడం కాదు, ప్రతి ఒక్కరు పండుగ చేసుకోవాల్సిన వాతావరణం మాకు నెలకొంది. కాబట్టి మరి ఇట్లాగే ప్రజల్లోకి అనుక్షణం ఉంటూ అనుదినం పనిచేస్తూ నిమిషం ప్రజల్లో ఉంటూ ప్రజల మనసుల్లో గుండెల్లో ఆయన వెళ్తూ, ఎందుకంటే గతంలో చేసిన ముఖ్యమంత్రులు మరిపించడానికే కాదు, నేను పని ఎలా చేయాలి, ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఎలా ఉండాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్తున్నారు. ఆ రోజు రాహుల్ గారు మరి జోడో యాత్రలో పాల్గొన్నప్పుడు బీసీ కులగణన చేయాలని ఆయన చెప్పిన మాట ప్రకారం ఇది బీసీ కులగణన చేయడం జరిగింది. మరి అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం పట్ల గౌరవం పెంచుకొని అట్లాగే ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తూ మరి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేయడంతో మన పెద్దలందరినీ మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళ యొక్క రాసిన ఈ చరిత్రను మనం గుర్తు చేసుకుంటూ వాళ్ళకి గౌరవం ఇస్తూ ఈరోజు ముందుకెళ్తున్న మన ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే మరి ఈరోజు 18 గంటలే కాదు అనుక్షణం పనిచేస్తున్న రేవంత్ అన్నకి ఇట్లాగే పనిచేయాలి. ఎందుకనంటే కొంతమంది కొన్ని వస్తలేవు, కొన్ని పథకాలు అమలు అవుతలేవు అని చెప్పేసి ఆలోచన ఉన్నాయి. ఇంతకంటే ఒక నిరుద్యోగులకు ఆలోచన రావాలి, ప్రతి ఒక్కరికి, ఒక కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రతి ఒక్క యువతకు ఒక ఆలోచన రావాలి. రేవంత్ రెడ్డి గారు ఒక యువత ఒక 5G బ్రెయిన్ వేసుకొని పనిచేస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి పనికొచ్చే పని చేస్తున్నారు. ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అని చెప్పేసి, ఏది కూడా ఇంపాసిబుల్ కాదు, పాసిబుల్ అని చెప్పేసి ఒక వేలో వెళ్ళి పనిచేస్తున్నారు. కాబట్టి మరి అలాంటి ముఖ్యమంత్రి గారికి ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలి రాష్ట్ర ప్రజలందరూ చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అట్లాగే ఇంత మంచి వర్గీకరణ చేసినందుకు మరి తీసుకొచ్చినందుకు దామోదర్ నరసింహ గారికి కానీ, అట్లాగే అడ్డు లక్ష్మణ్ కానీ, మందకృష్ణ మాదిగ గారు ఎన్నోసార్లు కొట్లాడడం జరిగింది ఈ విషయంలో. సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. అట్లాగే రాష్ట్రంలో చాలా వరకు ఇంకొక విషయం చెప్పాలి, ప్రతి ఒక్కరు రేవంత్ అన్న ఎన్నో ఫలితాలు ఇవన్నీ చేస్తున్నా కూడా ప్రజల్లోకి వెళ్ళడం లేదు. సో ప్రతి ఒక్కరు అందరూ యువత బయటికి వచ్చి ఇవన్నీ ఏవైతే పథకాలు ఉన్నాయో ప్రతి ఒక్కరు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా బయటికి చెప్పాలి, బయటికి తెలియజేస్తలేరని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకొక విషయం, రేవంత్ అన్న మీద చాలా రోజుల నుంచి ప్రభుత్వం మీద ఒక చిన్న విషయం వస్తున్నది. ఏంటిది అని అంటే, ప్రభుత్వం వచ్చి 15 నెలల్లో చాలామంది అవినీతి పరులు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు బయటపడుతున్నారు, అవినీతిగా దొరుకుతున్నారు, సిఐడికి సిబిఐడికి దొరుకుతున్నారు, సిబిఐకి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో నేనేమంటున్నానంటే, ఈ 15 నెలల్లో కాదు, గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎంతమంది అవినీతి పరులు ఉన్నా కూడా వాళ్ళను పట్టుకోకుండా, వాళ్ళు ఎంత అవినీతి చేసినా వాళ్ళని అట్లాగే సపోర్ట్ చేస్తూ వాళ్ళని అట్లాగే ఉంచిరు. కాబట్టి వాళ్ళు ఇన్ని రోజుల నుంచి పేద ప్రజల దగ్గర సొమ్ము తీసుకుంటూ వాళ్ళు అవినీతి చేయడం జరిగింది.
మరి ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న ఒకటే స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది, ఏ అవినీతి తిమ్మింగలం కూడా నాకు కనిపించదు రాష్ట్రంలో అని చెప్పేసి. అందుకని చెప్పేసి రేవంత్ అన్న ఈ యాక్షన్ తీసుకోవడం వల్లనే ఈ రోజు ఈ 15 నెలల్లో ఇంతమంది రాష్ట్రంలో ఒక అవినీతి తిమింగలాలు దొరుకుతున్నారంటే దానికి కారణం రేవంత్ అన్న. మా సర్కారు గొప్పగా పనిచేస్తుంది కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్కరు పట్టుబడడం జరుగుతుంది. మరి ఇలాగే గొప్పగా పనిచేయాలి. మరి అవినీతి పరులకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు. నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తుంది ఒక మంచి దోవత అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ అన్న పాలన ప్రతి ఒక్కరు కోరుకోవాలి. ఎందుకనంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎట్లయితే పనిచేస్తారో ఆయన కంటే 10 రెట్లు ఎక్కువ పనిచేస్తున్నారు. రేవంత్ అన్నకి హృదయపూర్వక ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల నుంచి. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే ఈరోజు ఈ పాలాభిషేకం చేసుకోవడానికి ఇంత గొప్ప కార్యక్రమం ఇక్కడ నిర్వహించిన మా రాజ్ కుమార్ అన్నకి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన మిగతా దళిత సోదరులందరికీ, మా మాజీ చైర్మన్ గిరినాభూషణం అంకుల్ గారికి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇట్లాగే ప్రతి ఒక్కరు రాష్ట్రంలో గవర్నమెంట్ను సపోర్ట్ చేస్తూ ముందడికెళ్తే మనం ఇంకా కూడా సాధించుకోగలుగుతామని సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.